ఇన్సిడెంట్ అయింది. అట్లే మీ రెగ్యులర్గా వచ్చేటప్పుడు మీ పేరెంట్స్ కూడా హెల్మెట్ పెట్టుకుంటే బెటర్ అదొకటి. ఎందుకంటే బైక్ మీద కూడా రీసెంట్గా కొన్ని అంటే చాలామంది ఎక్కువ మంది రోడ్ యాక్సిడెంట్ ద్వారా చనిపోతున్నారు. ఇంకోటి మీరు ఆటోలలో వచ్చినప్పుడు కూడా ఎక్కువ మంది అంటే ఒక ఆటోలో ఇద్దరు ముగ్గురు అంటే నలుగురు వరకు ఓకే, కానీ ఐదారుగురు వస్తే కూడా గతంలో ఆటోలలో కానీ మినీ స్కూల్ వ్యాన్లో కూడా జరిగిన సందర్భాలు ఉన్నాయి. ఏదున్నా కూడా కేర్ఫుల్గా మీరు మీ పేరెంట్స్తో చెప్పి ఇంటి దగ్గర బయలుదేరటం జాగ్రత్తగా రావాలి. మీరు కూడా కూర్చునేటప్పుడు డ్రైవర్ వాళ్ళు కూర్చోమని చెప్తారని మీకు కంఫర్టబుల్ ఉండి నేను అక్కడ సేఫ్టీగా కూర్చుంటేనే కూర్చోవాలి. ఓకేనా? ఇవన్నీ సేఫ్టీ రూల్స్ పాటిస్తూ రెగ్యులర్గా స్కూల్కి వస్తూ మనకు పేరెంట్స్ ఎంతో కష్టపడి డబ్బులు వెచ్చించేది స్కూళ్ళలో జాయిన్ చేసి చదువుకోవడానికి, కాబట్టి 100% చదువుకొని మీ యొక్క బేసిక్ స్టాండర్డ్స్ అనేది పెంచుకోవడానికి కృషి చేయండి ప్రతి ఒక్కరు. రైట్, థ్యాంక్ యూ. శ్రీరాంపూర్ ఎస్ఐ అయితే ఈరోజు వీళ్ళు ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఏంటంటే మన కళా బృందం అన్నమాట. కమిషనరేట్లో ఈ కళా బృందం కొన్ని ప్రోగ్రామ్స్ ఆర్గనైజ్ చేస్తుంది. దాంట్లో మెయిన్ ఏంటంటే గతంలో మూఢనమ్మకాలు కానీ బయట ఏమైనా అపోహలు ఉన్నా కానీ గంజాయి యాక్సిడెంట్స్ కానీ హెల్మెట్ పెట్టుకోవడం కానీ ఎలాంటి అవేర్నెస్ ప్రోగ్రామ్ ఉన్నా కూడా పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి కూడా కొంతమంది కళాకారులను తీసుకొచ్చి గ్రామాల్లో మారుమూల ప్రజలలో కూడా అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ఈ కళా బృందం స్టార్ట్ చేశారు. దానిలోనే భాగంగానే వీళ్ళు గతంలో దాదాపుగా ఎప్పుడైనా ఈవినింగ్ సమయాలలో పల్లెల్లో మన లోకల్ వార్డులలో కూడా అవసరమైతే ఎవరికైతే కొంచెం మూఢనమ్మకాలు మంత్రాలు వేస్తున్నారో అట్లా అని కానీ, లేకపోతే గంజాయి అని కానీ, లేకపోతే యాక్సిడెంట్స్ వల్ల హెల్మెట్ పెట్టుకోకుండా మందు తాగి ఆ ఏరియాలో ఎక్కువ మంది చనిపోతే అట్లాంటి అవేర్నెస్ లేకుండా ఉంటే ఇట్లా చెప్పేది. కానీ రీసెంట్గా ఏంటంటే విద్యార్థుల్లో కూడా ఎక్కువ మంది డ్రాప్ అవుట్స్ కానీ, స్కూల్లో పిల్లలు కొంచెం అన్వాంటెడ్ సిచ్యువేషన్స్ గుడ్ టచ్ బ్యాడ్ టచ్ గురించి కానీ, తర్వాత మళ్ళీ కొంతమంది పిల్లలు ఒకరి మీద ఒకరు కంప్లైంట్ చేసుకొని బయట వాళ్ళు చిన్న చిన్న గొడవలు పెట్టుకోవడం కానీ అట్లాంటివి ఏం జరగకుండా అంటే స్కూల్కి వెళ్ళాలనే ఉద్దేశంతో వాళ్ళని మోటివేట్ చేయడానికి, ప్లస్ మళ్ళీ వాళ్ళకి ఏమైనా సమస్యలు ఉన్నా కూడా ఎటువంటి ఇబ్బంది పడకుండా మాకు పోలీస్ డిపార్ట్మెంట్కి తెలియజేయాలని, ప్లస్ మళ్ళీ మీరు ఇప్పుడు ఈ సైబర్ క్రైమ్ ద్వారా కూడా మీరు ఏమన్నా తెలుసుకుంటే మీ పేరెంట్స్కి ఎడ్యుకేట్ చేసి వాళ్ళని కూడా ఎటువంటి సైబర్ క్రైమ్ మోసాలకు గురి కాకుండా ఇంకొన్ని విషయాలు వారు చెప్తారు. అటువంటి విషయాలను మీరు అవగాహన చేసుకొని మీ సిస్టర్స్ కానీ బ్రదర్స్ కానీ తర్వాత మీ పేరెంట్స్ కానీ మీ ఇంటి పక్కన వాళ్ళకి చెప్పి ఆ విషయం మీద అందరికీ మోటివేట్ చేస్తారని చెప్పి ఇప్పుడు స్కూల్లో బడి బాట కార్యక్రమంలో భాగంగా వీళ్ళు కూడా వచ్చి ఇప్పుడు ప్రతి స్కూళ్ళలో ఎక్కడైతే ఏరియాలు ఉన్నారో ప్రతి రోజుకొక కమిషనర్లో ఉన్న ప్రతి ఒక్క పోలీస్ స్టేషన్లకు వెళ్ళి వాళ్ళు అక్కడ ఒక స్కూల్ని ఎంచుకొని అక్కడ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. అంటే మేజర్గా ఈ 1 మంత్ నాకు తెలిసి మొత్తం వీళ్ళది స్కూల్స్లోనే ఉంటుంది ప్రోగ్రాము. ఇప్పుడు వాళ్ళు చెప్పిన గేయాల ద్వారా కానీ పాటల ద్వారా కానీ మీరు విని వాటిని కొంచెం ఆలోచించుకొని ఆచరిస్తారని కోరుకుంటున్నాను.